టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గేమ్ ఈజ్ ఓవర్ అంటున్న వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు. ఆర్పీఎఫ్ డీఎస్పీను ఘనంగా సన్మానించిన ఎల్విన్పేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ. కడప వైజాగ్లో ఏపీఎల్ క్రికెట్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ సంఘం వెల్లడి. గజపతి నగరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీనివాస్ ప్రెస్ మీట్. కాకినాడ రహదారిలో ప్యాచ్ వర్కులు చేపట్టాలి పౌర సంక్షేమ సంఘం. ఈ నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకున్న వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు ఆయన చేసిన సేవలను ప్రజలు నాయకులు ప్రశంసిస్తున్నారు. గత 6 నెలలుగా పట్టణంలో ప్రధాన పార్టీల మధ్య ఉద్రిక్తత పూరితంగా వాతావరణం కొనసాగుతుండటంతో ఎలక్షన్ రోజు పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చునని ప్రజల్లో భయం ఉంది. కానీ వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు పట్టణంలో సిఐగా ఛార్జ్ తీసుకున్న రోజు నుండి ఎలక్షన్ పైన దృష్టి పెట్టి పై అధికారులు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ గ్రామాల పోలీసు వారి ఫోన్ నెంబర్లు గోడలపైన రాయించడం, ప్రతి గ్రామంలో పోలీసు కేంద్రంలో సీసీ కెమెరాలు బిగించడం, ప్రజలతో సత్య సంబంధాలు కొనసాగిస్తూ సిఐఎస్ఎఫ్ వారి సేవలు, స్టేషన్ ఎస్ఐలు మరియు సిబ్బంది సేవలు సక్రమంగా వినియోగించుకుంటూ సేవలు విలువనందించే ప్రణాళికబద్ధంగా ఉంటూ నాయకులలో ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవడం, ఒక వర్గం వారు అనే నిందపడకుండా అన్ని పార్టీల వర్గాలు వారిని సమానంగా చూడబట్టి తనపై ప్రజల్లో ఉన్న విశ్వాసం, నమ్మకం, మంచితనం వినుకొండ పట్టణంలో ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి తోడ్పడింది. ప్రతిపక్షం సాక్ష్యం చెప్తారు, ప్రభుత్వ అధికారులు సాక్ష్యం చెప్తారు. అన్నిటికీ మించి అందరు కాంప్రమైజ్ అయిపోయినా కూడా సీసీ ఫుటేజ్ అనేది జడ్జి గారి ఎదురు తెల్లగా కనిపిస్తూ ఉండదు. కర్ర తీసుకొని కొట్టడము, రాళ్ళు వేసడము ఇవి చేసుకున్నప్పుడు అందులో ఫీమేల్ కూడా ఉండొచ్చు. ఎవరైనా ఒక అబ్బాయిని కొట్టారన్నప్పుడు ఆవిడ కూడా వస్తుంది, తెలియకపోదు. సీసీ కెమెరాలు పెట్టాము, కొంతమందికి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఓటర్లో ఊళ్ళో చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఉన్న దాదాపు 20 మంది ఉన్నారు. ఓకే, మీరు వాళ్ళందరినీ కూడా గైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మీ భుజ స్కంధాలపైన ఉంది. సీసీ కెమెరా దొరికాక ఛార్జ్ షీట్లో ఆ సీసీ కెమెరా కూడా మా పైన చాలామంది అధికారులు ఉంటారు. మేము ఎలక్షన్ సరిగా చేస్తున్నామో లేదో చూడటానికి చాలామంది అధికారులు సరిగా చేస్తున్నామో లేదో చూడటానికి ఎలక్షన్ కమిషనే ఉంది. ఎక్కడా కూడా ఒక సైడ్ చేయటం అనేది లేదా ఒక వర్గాన్ని కొమ్ము గాయడం అనేది ఎక్కడా కూడా చేయలేని పరిస్థితి. చేసిన అధికారులు అందరూ కూడా చూస్తున్నారుగా, నైట్కి నైతే ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉన్నారు. అందువల్ల ఇంపార్షియల్గా విలేజ్లోనే ఇల్లు పెడితే విలేజ్లోనే గొడవ జరగకుండా మీ ఊళ్ళో ప్రశాంతంగా ఉండే ఊళ్ళోనే సీసీ కెమెరా పెడితే టౌన్లో 100 కెమెరాలు ఉన్నాయి. లైన్కి కెమెరాలు ఉంటాయి. ఏడొక చాటు దొరుకుతారు. పొరపాటున గొడవ జరిగేటప్పుడు ఏదో దెబ్బతలు ఏమైనా పెట్టారంటే అదే మాట పెట్టి మళ్ళీ మనం ఉండాలి. పార్వతీపురం మాన్యం జిల్లా కుర్పాం నియోజకవర్గంలో జరిగిన సాధారణ ఎన్నికలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న ఆర్పీఎఫ్ డీఎస్పీ కేసీ నాయక్ను మరియు వారి సిబ్బందిని ఎల్విన్పేట సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ కుర్పాం నియోజకవర్గంలో ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి మాతో పాటు కృషి చేసిన ఆర్పీఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గత 2 నెలలుగా వచ్చి మా సిబ్బందితో ప్రతి విషయంలో అందుబాటులో ఉంటూ సేవలు అందించారు. అందుకు కారణంగా ఈరోజు చిరు సత్కారం నిర్వహించామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట ఎస్ఐ బి శివప్రసాద్, ఆర్పీఎఫ్ సిఐ మరియు ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. అందరూ కూడా
ఇక్కడ సుమారు ఒక 2 నెలలు కదా 2.5 months అందరూ కూడా ఇక్కడ మాకు ఇక్కడ గెస్టులాగా వచ్చారు. అందరూ కూడా మాకు ప్రతి విషయంలో కూడా మీకు ఇక్కడ అకామిడేషన్ విషయంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న సర్దుకుని డ్యూటీ విషయంలో కానీ ఏ డ్యూటీ ఎప్పుడు చెప్పినా కూడా విసుక్కోకుండా చాలా చక్కగా మాకు ఈ ఎలక్షన్లు పీస్ఫుల్గా జరగడానికి అన్ని విధాలా సహకరించారు. మీరు మా గెస్టులు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న సెండ్ ఆఫ్ లాగా చేసి పంపిద్దామనే ఉద్దేశంతో ఈ సెండ్ ఆఫ్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా మాకు మళ్ళీ కలవకపోవచ్చు, ఎప్పుడో మేము ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు కానీ ఎక్కడో కానీ మనందరం కలవచ్చు. అప్పుడు గ్యారంటీ గుర్తుపెట్టుకుంటూ ఒకరినొకరిని పలకరించుకుంటాం. ఇక్కడ ఉన్న 2.5 months కూడా అన్ని విధాలు మాకు సహకరించారు. మాకు అవకాశం దొరికి మేము సహకరించాం. మీకు మంచి మంచి ఆఫీసర్లు డిఎస్పీ గారు కానీ దగ్గర ఇన్స్పెక్టర్ రాజు గారు కానీ అందరూ కూడా ఇప్పుడు వచ్చిన మన అసిస్టెంట్ కమాండెంట్ గారు కానీ మన ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐస్ అందరూ కూడా చక్కగా సహకరించి ఆంధ్రాలో ఎలక్షన్స్ ఎస్పెషల్లీ ఈ కురుపాం కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడానికి అందరూ చాలా మంచిగా నాకు సహకరించారు. అదేవిధంగా నేను మన కురుపాం ఎలక్షన్ రోజు చిన్న లాఠీ చార్జ్ చేయాల్సి వస్తే మన బిజుకి చిన్న ఇంజ్యూరీ అయింది. సారీ ఫర్ ది ఇన్సిడెంట్. ఓకే, అందరూ కూడా మంచిగా సహకరించారు. అందరికీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 30వ తేదీ నుంచి జూలై 13 వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ టోర్నీ కడప వైజాగ్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. గురువారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. ఆయనతో పాటు ట్రెజరర్ చలం అపెక్స్ కౌన్సిలర్ సభ్యుడు శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 3వ సీజన్ నేటి నుంచి వేలం ప్రారంభమవుతుంది అన్నారు. ఈ రోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రీడాకారులు వేలం కొనసాగుతుంది. ప్రతిభ ఉన్న క్రికెటర్లను టోర్నమెంట్ కి తీసుకోవడం జరుగుతుందని గోపీనాథ్ రెడ్డి అన్నారు. వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ 6 టీంలు ఉన్నాయి. క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ఖ్యాతి ఉండాలనేది మా లక్ష్యం. ఐపీఎల్ ఎలా జరుగుతుందో ఏపీఎల్ కూడా అలాగే జరుగుతుంది. గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి అన్నారు. ఆంధ్ర నుంచి యువ క్రికెటర్ భరత్, నితీష్ కుమార్ రెడ్డి, ఏరా పృథ్వీరాజ్, హరిశంకర్ రెడ్డి, విమెన్ ఐపీఎల్ స్నేహ, దీప్తి, షబ్బానం ఏపీఎల్ నుంచి ఐపీఎల్ కీర్తి ప్రాతినిధ్యం వహించారు అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. 2 మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తాం. కడప, విశాఖ ప్రాంతంలో మ్యాచ్లు జరుగుతాయి. 19 మ్యాచ్లు ఉంటాయని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. 4వ సీజన్లో మంగళగిరి మైదానం వినియోగించుకుంటాం. మొత్తం 6 టీంలు 120 మంది క్రీడాకారులు ఉంటారు అని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అన్నారు. క్రికెట్ క్రీడాకారులు పూర్తి పరిశీలన చేసి సరికొత్త సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నామని ఇది మంచి పరిణామం అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. మంగళగిరి తర్వాత కడప ఈ 3 ప్లేసెస్లో స్క్రీనింగ్ చేయడం జరిగింది. సుమారు దాదాపు 1000 మంది పైన ప్లేయర్స్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసిన తర్వాత ఈ ఇయర్ ప్రతి ఫ్రాంచైజీ కూడా మినిమం ఒకరికి ఈ రైజింగ్ స్టార్స్ నుంచి వచ్చిన వాళ్ళకు మినిమం ఒకరికి మ్యాక్సిమం 2కి అవకాశం ఇవ్వాలి అనే ఒక నిబంధన పెట్టడం జరిగింది. దీని వలన చాలామంది క్రికెట్ ఆడుతుంటారు కానీ ఈ యొక్క సిస్టమ్ ఇలా వెళ్ళాలి, సబ్ సెంటర్స్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి వెళ్ళాలి, ఈ అవగాహన లేకుండా ఉంటారు. చూసినప్పుడు చాలామంది వరకు రైజింగ్ స్టార్స్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సుమారు ఎంత లేదనుకున్నా మినిమం 6 మంది నుంచి 12 మందికి అవకాశం ఈ ఏపీఎల్లో ఇవ్వబోతుంది ఈ రైజింగ్ స్టార్స్కి. అంతేకాకుండా చాలా వరకు ఈ ఏపీఎల్ జరుగుతున్నప్పుడు ఐపీఎల్కి సంబంధించిన డిఫరెంట్ ఫ్రాంచైజీస్ యొక్క స్కౌట్స్ కూడా రీసెంట్గా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ప్లేయర్స్ యొక్క టాలెంట్ చూడడం కానీ దాని వలనే మనకు లాస్ట్ టైం కూడా మనకి ఇంతవరకు అవకాశం రావడం జరిగింది. ఈ పర్టికులర్ సీజన్ 3లో కూడా చాలామంది వారికి స్కౌట్స్ రావడం జరుగుతుంది. దానివల్ల మేము కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలా ఏపీఎల్ జరుగుతుంది అనేది మేజర్గా ఈ సీజన్లో చేయబోతున్న ఇంకొక విషయం ఏంటంటే బ్రాడ్కాస్టింగ్. సీజన్ 1లో మేము ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ తెలుగు మాత్రమే బ్రాడ్కాస్ట్ చేసాం. సీజన్ 2లో కొన్ని కారణాల వలన బికాస్ ఆఫ్ డిలే వలన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వలన టైం ఎక్కువ లేకపోవడం ఈ ప్రాసెస్లో ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్గానే ఒకటి చేయగలిగాం. బట్ ఈసారి
ఏదైతే ఇంతకుముందు లాస్ట్ 2 years వచ్చిన నాలెడ్జ్తో ఈ సీజన్ 3ని చాలా ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చూస్తే రీసెంట్గానే మేము ఏజిఎం కూడా చేసుకున్నాం. ఆ ఏజిఎంలో కూడా చేసుకొని గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకొని ఇప్పుడు మ్యాచ్లు జూన్లో జరగబోతున్నాయి. అంటే దాదాపు 1.5 months 2 months బిఫోర్ స్టార్ట్ చేసాం ప్రాసెస్. ఎందుకంటే అంత టైం ఉంటేనే ఈ యొక్క ప్లేయర్స్ను చూజ్ చేసుకోవడం కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళ యొక్క కండిషనింగ్ స్ట్రెంగ్త్ కానీ అన్ని విషయాలు చూడడం, అలానే బ్రాండ్ను ప్రమోట్ చేసేది అవుతుంది. 2 నెలల ముందరే పెట్టుకోవడం జరిగింది. మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కోర్టు కేసులు ఉన్నా, ఎంతమంది ప్రయత్నించినా, ఎంతమంది రాళ్ళు గల్లాలని చూసినా దీన్నైతే మాత్రం టయానికి కావాలి అనేది పట్టుబట్టి మా అపెక్స్ కౌన్సిల్ అయితేనేమి, మా జనరల్ బాడీ అయితేనేమి దీన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈసారి స్టార్ స్పోర్ట్స్ తెలుగు అండ్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ నేషనల్ 2 ఛానల్స్ కూడా ఇవ్వబోతున్నాం. రెండు చోట్ల. ఇంతకుముందు పోయిన ఇయర్ మాకు దాదాపు 15 లక్షల మంది వ్యూయర్స్ ఉంటే ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ 2 కలిపి సుమారు 25 నుంచి 30 లక్షల వరకు కూడా వ్యూయర్స్ ఉండగలిగే అవకాశం ఉంది. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఫ్యాన్ కోడ్ అనే దాని మీద ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ యొక్క మ్యాచెస్ లైవ్ స్ట్రీమింగ్ ఉండడం జరుగుతుంది. దీనికి మెయిన్గా ప్రతి మ్యాచ్కి కూడా ఇంపార్టెంట్గా యాంటీ కరప్షన్ అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో కంట్రీకి రిప్రజెంట్ చేయబోయే క్రికెటర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. తిరుగుతున్న మనకన్నా ముందు జరిగిన కొన్ని లీగ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్ జరిగినాయనేది ఉన్న అవగాహనతో యాంటీ కరప్షన్లో బీసీసీనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. బీసీసీ తరఫున వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం యాంటీ కరప్షన్ వాళ్ళే అపాయింట్ చేస్తారు. యాంటీ కరప్షన్ ప్రతి టీంకు యాంటీ కరప్షన్ బీసీసీ అపాయింట్ చేస్తుంది. ఓవరాల్గా గేమ్ జరిగిన రోజులు కూడా బీసీసీకి సంబంధించిన వాళ్ళే యాంటీ కరప్షన్ చూసుకోవడం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం, తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం, ముందుగానే 2 days బిఫోర్ ప్లేయర్స్ కానీ కోచెస్ కానీ సపోర్ట్ స్టాఫ్తో కానీ ఇంటరాక్షన్, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేయడం, ఇవన్నీ కూడా బీసీసీ చూడబోతుంది. బీసీసీ అప్రూవ్డ్ అయిన, ఎందుకంటే ఆంధ్ర ఇండియాలో ఆంధ్ర స్టార్ట్ చేసినప్పటికీ మనకన్నా ముందు ఓన్లీ 2 టీములు ప్రీమియం లీగ్స్ చేసేవి. ఒకటి తమిళనాడు, 2 కర్ణాటక. దాదాపు ఇవన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తాయి. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి పర్మిషన్ లేదు, కానీ వీఆర్ ఫార్చునేట్ ఇనఫ్ బీసీసీ ఆంధ్రాకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 సీజన్లు కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలిగినాం కాబట్టి సీజన్ 3 కూడా మనం చేయగలుగుతున్నాం. ఈ ప్రాసెస్లో ఈ సీజన్ 3కి యాంటీ కరప్షన్ వరకు బీసీ ఇవ్వడం జరుగుతుంది. టీమ్స్కి వచ్చే లోపల 6 టీములు లాస్ట్ 2 సీజన్స్ ఎలా ఉన్నాయో అదే టీమ్స్ పెరుగుతున్నాం. 1 రాయలసీమ కింగ్స్, 2 కోస్టల్ రైడర్స్, 3 ఉత్తరాంధ్ర లైన్స్, 4 గోదావరి టైటన్స్, 5 పెజవాడ టైగర్స్, 6 వైజాగ్ వారియర్స్. ఇలా 6 టీములు మనకు ఈ యొక్క సీజన్ 3లో ఉండడం జరుగుతుంది. అలానే రీసెంట్గా కొన్ని అపార్ట్ ఫ్రమ్ ఏపీఎల్ కూడా కొన్ని విషయాలు మీకు తీసుకురావాలి. ఎస్పెషల్లీ యూజువల్లీ ఎక్కడ స్టేట్స్లో అయినా కానీ మేజర్ టాస్క్ ఫర్ ఎనీ అసోసియేషన్ ఈ సెలెక్షన్స్. ఎందుకంటే ఎంతోమంది ప్లేయర్స్ సెలక్షన్లో రావాలని వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ ట్రై చేస్తారు, కానీ ఫైనల్గా వచ్చేది 11 మంది. ఎంతమైనా వాటిని ఆ సెలక్షన్ ప్రక్రియలో ఎంతవరకు ఉన్నా కానీ ఏదో ఒక కామెంట్స్ రావడం, ఏదో ఒకటి జరగడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ మెకానిక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ప్రొవైడర్ను తీసుకోవడం జరిగింది. అట్ ప్రజెంట్ వాళ్ళు ఇండియన్ టీంకి అయితేనేమి ఐపీఎల్ టీమ్. విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ శాతం పెంచారని తెలుగుదేశం పార్టీ గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికలు అహర్నిశలు శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ నేతలు పివివి గోపాలరాజు, శ్రీరామ్ రెడ్డి, రామ్ కుమార్, శ్రీధర్, భాస్కర్ నాయుడు, రామ్జీ పాల్గొన్నారు. మీ ప్రెస్ ముందుగా
ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ఏదైతే పోలింగ్ డే తర్వాత జరుగుతున్న ప్రెస్ మీట్కి నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ అనేది సాఫీగా జరుగుతూ ఏ గ్రామంలో కానీ ఏ పోలింగ్ బూత్లో కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా సాఫీగా నడిపించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఈరోజు ఏ రకంగా అయితే ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే ఓటు హక్కును పూర్తి స్థాయిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వినియోగించుకునే పద్ధతిలో ఎవరికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఏ తగాదాలు లేకుండా గ్రామాల్లోని అలాగే నియోజకవర్గం అంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం సైనికులకి, జన సైనికులకి అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా సమిష్టి పూర్తితో అంటే పార్టీలకి ఎటువంటి అగౌరవం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కలిసిమట్టుగా పనిచేయడానికి, ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించడానికి బయట ఊర్ల నుంచి తీసుకొచ్చి ఈరోజు పోలింగ్ శాతం కూడా మీరు చూసుకుంటే అసలు జిల్లాలోనే అత్యధిక శాతం గజపతినగర్ నియోజకవర్గం అవడం అనేది నాకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరినీ రప్పించే పనిలో చేస్తూ వాళ్ళని ఓటు వినియోగించే పద్ధతిలో ఈరోజు ప్రతి గ్రామ నాయకుడు చేయడం వల్ల పోలింగ్ శాతం అయితే పెరిగింది. దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ప్రతి గ్రామ నాయకుడు కూడా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ఈ విజయం మీ యొక్క సమిష్టి పూర్తి వల్ల జరుగుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రతి తెలుగుదేశం నాయకుడు కూడా కష్టపడి గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్స్ కన్నా బాగా చేశారు. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ అయితే గౌరవం కోసం చేస్తారు. ఈరోజు పార్టీ కోసం, అధినేత పిలుపు కోసం మరి ఈరోజు అంత కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత కూడా రానున్న కాలంలో మంచి గౌరవం తీసుకొచ్చే విధంగా బాధ్యతగా నేను వ్యవహరిస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఈ ఎలక్షన్ ప్రాసెస్ని మీరు ఇంత పీస్ఫుల్గా, ఇంత హ్యాపీగా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే పత్రికా మిత్రులందరూ కూడా గత 20 రోజుల 80 days కూడా నాకు ఎంతో సాయం చేకూర్చు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా నా తాలూకు వాయిస్ని పబ్లిక్ తీసుకెళ్లే విధంగా మీ అందరూ కూడా. కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని, ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఎన్టీఆర్ బ్రిడ్జ్ పై ఏర్పడిన గొయ్యిని డెబ్రిస్ వేసి పూడ్చారు. ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు, అన్నమఘటి మెయిన్ రోడ్, వార్ప్ రోడ్, జన్మభూమి రోడ్ ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. 2 టౌన్, సాంబమూర్తి నగర్, జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిలో రోడ్డు శిథిలమై పాడైనందుకు తార్ రోడ్డు పునర్నిర్మాణం చేయించాలన్నారు. రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కర్లు చేయించే బాధ్యతను R&B మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. కనపడుతుంది. వంగండి, ఇలా వంగండి కిందకి.
కాకినాడ నగరంలో ప్రధానమైనటువంటి రహదారులు ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ, టూ టౌన్ బ్రిడ్జి కానీ, సామమూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, జన్మభూమి రోడ్డు కానీ, పోర్టు రోడ్డు కానీ, ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి. ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి. ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి నుంచి చూస్తే కడప రోడ్డు దాకా కూడా ఇంచుమించుగా అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ గోతులకి ప్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు. కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ, అదేవిధంగా R&B రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొలుపులు పడిపోయి ఉన్నాయో వాటికి ప్యాచ్ వర్కులు చేయించవలసిందిగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయించవలసిందిగా, అదేవిధంగా తారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గేమ్ ఈజ్ ఓవర్ అంటున్న వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు. ఆర్పీఎఫ్ డీఎస్పీను ఘనంగా సన్మానించిన ఎల్విన్పేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ. కడప వైజాగ్లో ఏపీఎల్ క్రికెట్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ సంఘం వెల్లడి. గజపతి నగరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీనివాస్ ప్రెస్ మీట్. కాకినాడ రహదారిలో ప్యాచ్ వర్కులు చేపట్టాలి పౌర సంక్షేమ సంఘం.